హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందున్నాను. చూసారు కదా ఇక్కడ వీడియోలో, ఇది బీరకాయ ఎగ్ ఫ్రై అండి. నిన్నటి వీడియోలో ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, బీరకాయ ఎగ్ ఫ్రై కర్రీని సపరేట్గా షేర్ చేస్తానని చెప్పేసి ఇక్కడ నేను ఒక 3/4 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను. ఈ బీరకాయలు చాలా లేతగా ఉండాలి, అలానే చేదులు ఉంటాయి. తప్పకుండా మీరు టేస్ట్ చేయండి. పచ్చిగా ఉన్న బీరకాయని కొంచెం గిల్లి, వైట్గా ఉంది చూసారు అక్కడ, దానిలో కొంచెం గిల్లి మనం నోట్లో పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. జనరల్గా అయితే ఒగరొగరుగా ఉంటుంది. అలా కాకుండా చేదుగా ఉంటే గినక బీరకాయ వాడుకోకూడదు. ఇది అందరికీ తెలిసేమో, తెలియని వాళ్ళ కోసం జస్ట్ చెప్పానంతే. అలానే ఇక్కడ పొట్టంతా కూడా చూసారు కదా ఏ విధంగా తీస్తున్నానో. పీలర్తో తీసినట్టయితే మధ్య మధ్యలో పొట్టు మిగిలిపోతుంది, అందుకని నేను చాక్తో తీస్తున్నాను. నాకు ఎక్కడ కూడా పొట్టు తగలడానికి వీల్లేదండి, ఎందుకంటే ఇది పిల్లలు తినాలి. పెద్దవాళ్ళైతే ప్రాబ్లం ఏం లేదు, పిల్లలు పొట్టు అనేది కొంచెం గట్టిగా హార్డ్గా తగిలితే తినరు. అందుకోసం అని చెప్పేసి పొట్టంతా కూడా క్లియర్గా క్లీన్ చేసుకుంటున్నాను. అలానే ఈ పొట్టుతో కూడా ఒక పచ్చడి రెసిపీని నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను. జనరల్గా పొట్టుతో ప్లెయిన్గా పచ్చడి చేస్తూ ఉంటారు, నేనైతే టమాటాను మిక్స్ చేశాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మా పెద్దవాళ్ళం ఏదైనా తింటాం కానీ పిల్లలు అన్నీ తినరు కాబట్టి వాళ్ళకి నచ్చేటట్టుగా మనం చేస్తే వాళ్ళు కూడా తింటారు. ఇక చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటారు. మా ఇంట్లో మేము రెగ్యులర్గా ఈ బీరకాయనైతే వాడము. ఎప్పుడన్నా ఇన్ కేస్ కనుక వాడాల్సి వస్తే అందరం తినేటట్టుగా చేస్తానండి నేను. మా ఇంట్లో పెసరపప్పు లేదంటే పచ్చిశనగపప్పు వేసి ఈ బీరకాయ కాంబినేషను ఇష్టంగా తినరు. కర్రీ అనేది కొంచెం తీయగా తీపి ఫ్లేవర్ అయితే వస్తుంది. అందుకని నేను ఎక్కువగా బీరకాయ వేసి అయితే చేస్తూ ఉంటాను. అందుకని ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో, మీరు చేసుకున్న తర్వాత కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ బీరకాయలు లేతగా ఉండేటట్టు చూసుకోండి, ముదురుగా ఉంటే గినక గింజలు ఉంటాయి. ఆ గింజలు మధ్య మధ్యలో కొంచెం హార్డ్గా తగులుతాయి. అందుకని మీరు లేతగా ఉన్నాయి తీసుకుంటే ఏదైనా గింజలు ఉన్నా కూడా అవి కూడా ఉడికిపోతాయి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఈ బీరకాయల్లో 1 స్పూన్ ఉప్పు వేశాను. ఉప్పు వేసి నానబెట్టడం వలన దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కూర అనేది త్వరగా ఉడుకుతుంది. జనరల్గా బీరకాయ అంటేనే కొంచెం మెత్తగా ఉండకుండా అది కసకసలాడుతూ ఉంటుంది. దానివల్ల జనరల్గా ఎవరు ఇష్టపడరు. అలా కాకుండా ఉండాలి అంటే ఉప్పు వేసి నానబెట్టుకొని ఆ ముక్కల్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి. అంటే ఉప్పు వేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే నాననివ్వండి. ఈలోపుగా కళాయి పెట్టుకొని దీనిలో జీలకర్ర వేశాను, ఒక 1/2 టీ స్పూను. ఆవాలు కానీ అలాంటివి ఏం వేసుకోవద్దు. కావాలంటే అది మీ చాయిస్ అనమాట, తాలింపు గింజలు వేసుకోవచ్చు. ఇది ఎగ్ ఫ్రై కాబట్టి నేనేం వేయట్లేను, ఓన్లీ జీలకర్ర వేశాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఎగ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను బీరకాయలన్నీ కూడా స్క్వీజ్ చేస్తున్నాను. మీకు ఈ విధంగా ఇబ్బందిగా ఉంది, కొంచెం కొంచెం స్క్వీజ్ చేయలేము అని అనుకుంటే గినక ఒక పల్చటి క్లాత్లో ఈ బీరకాయ ముక్కలన్నీ వేసుకొని గట్టిగా ట్విస్ట్ చేశారంటే వాటర్ అంతా కూడా వచ్చేసి ఓన్లీ బీరకాయ పీసెస్ మాత్రం ఉంటాయి. ఈ విధంగా మనం వాటర్ అంతా తీసేయడం వల్ల బీరకాయలో ఉండే విటమిన్స్ అన్నీ మనం తీసేస్తున్నాం కదా అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఆ వాటర్ అంతా కూడా పసరు వాసన అయితే వస్తూ ఉంటాయి. అందుకని మనం అది తీసేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకుంటే పిల్లలకు కూడా కర్రీ నచ్చుతుంది. మనం కూడా ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేస్తే ఇంట్లో అందరం కూడా హ్యాపీగా తినొచ్చు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా స్క్వీజ్ చేసేసాను. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ వాటర్ ఎంత వచ్చేసిందో, ఈ వాటర్ వల్లనే బీరకాయ అనేది కసకసలాడుతూ ఉంటుంది, త్వరగా ఫ్రై అవ్వదు. ఇప్పుడు మనం ఈ ప్యాన్లో ఆయిల్ ఇవన్నీ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మీకు, ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటాము. జనరల్గా బీరకాయ కర్రీకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఇది పత్యం కర్రీ. అంటే పత్యానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు బీరకాయ, ఎందుకంటే కొంచెం ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాము. ఇన్ కేస్ మీకు కూర చేసేటప్పుడు గినక సరిపోయినట్టు గినక అనిపించకపోతే మధ్యలో బీరకాయ ముక్కలన్నీ ఒక పక్కకు అనేసి అక్కడ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా మనం కలుపుతూ ఒక పావు గంట సేపు ఫ్రై చేసామంటే ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. బీరకాయ కర్రీ అంటే బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసుకుందాము. ఈ ఎగ్స్ అనేది మీ చాయిస్ అండి. బీరకాయ ఎక్కువ ఉండి ఎగ్స్ తక్కువ ఉండాలా, ఎగ్స్ ఎక్కువ ఉంటే బీరకాయ తక్కువ ఉండాలా అన్న దాన్ని బట్టి మీరు ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇందులో పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఎటువంటివి వేయలేదు. ఉల్లిపాయలు వేస్తే
ఈ కర్రీ మొత్తం తీపి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిరపకాయలు అయితే నేను మసాలా కారం వేద్దాం అన్నట్టుగా వేయలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను దాదాపుగా 6 ఎగ్స్ అయితే వేసాను. ఎగ్స్ వేయగానే కలిపేయొద్దండి. అంటే ఒక్కసారి ఆ యోక్ మొత్తం కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలిన తర్వాత ఇప్పుడు దగ్గరికి అయ్యేటప్పుడు మళ్ళీ ఒక్కసారి మీరు కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి బీరకాయ ముక్కలన్నిటికి కూడా ఎగ్ అనేది కరెక్ట్గా కోట్ అవుతుంది. లేదు మీరు అలానే వదిలేసారనుకోండి, ఆ ఎగ్ అంతా కూడా అట్టలాగా అతుక్కుపోయినట్టు ఉంటుంది. ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా కలుపుకున్నామంటే ఎగ్స్ మొత్తం కూడా ఆ బీరకాయకి కోట్ అవుతాయి. చక్కగా ఆ బీరకాయ కూడా దాంతో అంటే కంబైన్ అయిపోతుంది. సపరేట్‌గా తీయడానికి రాదు. అలానే మనం ఇందాక బీరకాయ ముక్కల్లో కొద్దిగా కూడా ఉప్పు వేయలేదండి. మనం ఉప్పుతో నానబెట్టాం కాబట్టి బీరకాయ ముక్కలకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనేయలేదు. మీరు ఆ బీరకాయ ముక్క ఉడికే టైంలో కొంచెం ఒకసారి టేస్ట్ చూడండి. ఆ పీస్‌కి గినక ఉప్పు ఉన్నట్టయితే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవద్దు. లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎగ్స్, బీరకాయ మొత్తం కూడా ఉడికిపోయి చూడ్డానికి ఎగ్ ఫ్రై లానే కనిపిస్తుంది. ఇందులో మనం ఉల్లిపాయలు కూడా వేసుకోలేదు కాబట్టి ఈ బీరకాయ ముక్కలనేవి ఉల్లిపాయలాగా ఉంటాయన్నమాట చూడ్డానికి కూడా కర్రీలో. ఆ తీపి, కారం, ఎగ్ ఇదంతా కూడా ఫ్లేవర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మీరు గనక ఆనియన్స్ వేస్తే అది కర్రీ అంతా కూడా తీపి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మీకు పెద్ద పెద్ద పీసెస్ గనక కావాలి అని అనుకుంటే మీరు ఊరికే మిక్స్ చేయకూడదు. నేనైతే ఇక్కడ కర్రీలాగా కావాలి కాబట్టి ఎక్కువ సార్లు మిక్స్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఈ ఎగ్ ఫ్రై అనేది కొంచెం పచ్చివాసన పోయి కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, నీచు వాసన అయితే వస్తూ ఉంటుంది. అందుకని కాసేపు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం మసాలా కారం అయితే వేసుకుంటున్నాను. ఇది బీవీఆర్ వాళ్ళదండి మసాలా కారం. మీరు ఎంటీఆర్ వాళ్ళదైనా వాడుకోవచ్చు. అది కూడా మనకి కూరల్లో కారం అని, మసాలా కారం అని దొరుకుతూ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఆశీర్వాద్ వాళ్ళదైతే అస్సలు బాగోలేదండి. నేను మొన్న తెచ్చుకున్నాను, అది అందుకు అంత టేస్టీగా లేదు. ఇప్పుడు మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను బీవీఆర్ వాళ్ళదే సబ్జీ మసాలా అని దొరుకుతుంది, ఇది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మన ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక అంతేనండి. ఫైనల్గా మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకొని మన రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే బీరకాయ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ వీడియో అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ కలుద్దాం.